ఓరుగల్లు సన్న ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లలితా చాలీసా. లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ. లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప. చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యానదానేశ్వరిగా కాశీపురములో కొలువుండగా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ. శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిదీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వన్నెల కాంతులతో పట్ట వస్త్రధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరురానివిగా రవికులము సోముని రమణివిగా రామవాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము దేభూని శుంభని శుంభల మనుమాడి దుమమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాయణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భగీరథుడు నిన్ను కొలువగా భూలోకానికి వచ్చితివి. అశుతోషిని మెప్పించి అర్థ శరీరం దాల్చితివి. ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. భక్తుని ఇంట దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రదాతగా పరమేశ్వరితో ప్రణవగణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరివై అంకుశాయుధదారినిగా బాసిల్లును శ్రీ జగదాంబ. సర్వదేవతా శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరు నిలయపు మందార కుసుమమాలలతో మనులందరూ నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ
అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ. జ్ఞానము అందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజల చేసేదము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలతో అసురల సుందర దుమమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజుకును పుత్రికగా నందనందనుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరిని ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించి లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ. దర్శనమీయగ రావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి. మగువలమంతా చేరితిమి, నీ పారాయణను చేసితిమి. త్రిమాతృ రూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారినివి. నీ నామంబులు ఎన్నెన్నో లొక్కించుట మాతరమౌన. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపూర్ణవుగా సామగాన ప్రియలోలినిగా సదాశివ కుటుంబినివిగా సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము.